అని బ్రాండింగ్ కూడా మంచిగా చేసారు. డార్లింగ్ అన్న పదం పెట్టి. డార్లింగ్ అంటే ఇక అది ముందు చాలా అంటే మనోడు ఫస్ట్ టైటిల్ వై దిస్ కొలవరి నాకు 2019లో చెప్పినప్పుడు. ఓకే, అంటే మీకు తమిళ్లో కూడా మీ డామినేషన్ అక్కడ కూడా మార్కెట్ అక్కడ కూడా అంటే ఇప్పుడు బేసికలీ మన దాకా రైతు బజార్ మార్కెట్ అన్నారు కదా మనది. సో కొంచెం సూపర్ మార్కెట్ స్టాండర్డ్స్ ప్రకారం కూడా ఇది బేకార్ జోకర్. సో ఇక వై దిస్ కొలవరి అంటే ఇక్కడ అంత అర్థం కాదు భయ్య మనకి. తెలుగులో కదా, తెలుగు పేర్లు ఏమన్నా పెట్టుకుందాం అని ఆలోచించి ఒక 10 పేర్లు ఆలోచించి ఏం కాదండి. బట్ ఇక డార్లింగ్ అయితే పేరు అంటే సినిమాకి కూడా కొంచెం సూట్ అవుతుందని అట్లా అనుకున్నాం అన్నమాట. సో అట్లా డార్లింగ్ అని ఇట్లా. But do you call her your darling in the film? Yeah, I do call. Finally. Yeah. That's the crux of the film. అంటే అదిగా యా ఒక దగ్గర కాదు, చాలా దగ్గర డార్లింగ్ అని బేసికలీ దాన్ని. కానీ ఆమె అనదు, ఆమె కూడా అంటే ఫైనల్లీ. సో అట్లా మొత్తానికి డార్లింగ్ చేసినాం దాన్ని ఇక అది. బట్ నువ్వు డార్లింగ్ అని అంటే ఇండస్ట్రీకి వచ్చే ముందు అయితే నేను పెద్దగా డార్లింగ్ అని వాడుతుండే కాదు. నాది కూడా పోస్ట్ యాక్టింగ్ కెరియర్ స్టార్టింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది. ఎక్కువ డార్లింగ్ అందరినీ డార్లింగ్ అని తీసుకున్నాను. నువ్వు ఎప్పుడైనా పోయం రాసేటప్పుడు ఎప్పుడైనా వాడినావు ఆ పదం డార్లింగ్ అని? అంటే నువ్వు పోయిటరీ రాసినావు ఇప్పుడు, అంటే నీకు ఇంతకుముందు బిఫోర్ ఫిలిమ్స్ నీకు డార్లింగ్ అనే వర్డ్ యూసేజ్ ఎంత ఆఫన్ ఉంటుండే? లైక్ సడన్ గా ఇప్పుడు అడిగితే ఐ కాంట్ రిమెంబర్ మచ్. పెద్దగా వాడలే కదా. డార్లింగ్ ఇస్ ఆల్సో ద నేమ్ ఆఫ్ రివర్, ఐ థింక్ ఇట్స్ ఇన్ ఆస్ట్రేలియా. నువ్వు వెళ్ళినావు కదా అప్పుడు. నేను పోయినా అన్న విషయం పక్కకు పెడితే నా జాగ్రఫీ క్లాస్ నుంచి గుర్తుంది ఏంటంటే డార్లింగ్ ఇస్ అ రివర్ ఇన్ ఆస్ట్రేలియా. దాన్ని మా ఫ్రెండ్ గారు ఒకడు లేపి అది పేరు చెప్పరా అంటే డార్లింగ్ అని చెప్పకుండా డార్జిలింగ్ అంటే మన బర్త్డే. ఆస్ట్రేలియాలో డార్జిలింగ్ అన్నాడు. వివేక్ సాగర్ సాబ్ ఎట్లా చేసి మ్యూజిక్ మంచిగా చేసి ఉంటాడు. మనోడు తీసుకొచ్చిన థీమ్ కానీ లేకపోతే స్టైల్ కానీ ఐ థింక్ అశ్విన్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ వెరీ వెరీ మచ్. సో ఐ థింక్ నాకు కూడా స్పెషల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఖలాసే విన్నావు. Did you feel any parts of it was like repeated by himself? Like so అంటే ఐ రిమెంబర్ కళాశాల ఫస్ట్ బీట్ ఒకటి వస్తుంది కదా ఒకటి, అది కొంచెం ఇది ఎక్కడో లేదు అని మన సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ వర్ ఆల్సో వెరీ వివేక్ ఆర్డెంట్ ఫ్యాన్స్. వాళ్ళు కూడా అరే ఇది కాదు ఇది కొత్త పాట అన్నట్టు చెప్పారు. సో దట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ టు నో. అండ్ మొన్న 2 days ago we had రాహి సాంగ్ వచ్చింది. అది కూడా ఇట్ ఈస్ వెరీ అన్లైక్ వివేక్ సాగర్ అని నాకు అనిపించింది. డిస్క్రైబ్ అశ్విన్ రామ్ ఇన్ 5 adjectives. ఎక్సెప్షనల్ లీడర్షిప్ క్వాలిటీ. లీడర్షిప్ క్వాలిటీస్ తర్వాత చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు మన యాక్టర్స్ లాగా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఒక 4-5 యాక్టర్స్కి ఒకేసారి ఒక సీన్ చెప్తే 5 డిఫరెంట్గా అర్థం చేసుకుంటాడు కదా. అందుకే మనోళ్ళు చెప్పడం మానేశారు. సో కానీ మనోడు ఏంటంటే వాడు ఎవడో వచ్చి మనకి సీన్ చెప్తూ. సో ఇట్లా మనోడు ఏం చేస్తాడంటే ఈచ్ ఇండివిజువల్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఎట్లా అర్థమవుతుందో అనేది ముందే అర్థం చేసుకొని మనోడు ఇట్లా టైలర్ మేడ్ గా చెప్తాడు అనమాట. కస్టమైజేషన్. సో వీల్ కస్టమైజ్ ద ఇన్స్ట్రక్షన్స్ టు యూ ఎస్పెషలీ వెన్ యూఆర్ షూటింగ్. అంటే షూటింగ్ అప్పుడు బేసికలీ మనం ఏంటంటే కొంచెం వేరే ఏదో అనుకోని మనం చేస్తుంటాం. లేదు సార్ దీనికి యూనో A+B=A+B² ఇట్లాంటి అన్ని చెప్తుంటారు అనమాట. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గివింగ్ యూ ద రైట్ ఇన్ఫర్మేషన్ దట్ మ్యాన్ ఏసెస్. This man aces it. So he knows what he wants. Yes, and he definitely knows what he doesn't want. Because he's been holding on to this for the last 7 years. Yeah, almost 7 years, and apparently he's given more than 120 narrations. Dantla 100 Sitaram కూర్చోడు basically. Because Sitaram is our manager. Sitaram, yeah, is also the creative producer of this film. అట్లా మనోడికి చెప్పే విషయాన్ని కానీ అదంతా తీసుకొచ్చి అండ్ ప్రాసెస్ మ్యాన్ ఫాలోస్ ద బేసిక్ ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు ఆయన నిద్రలో లేపి సీన్ చెప్పు అంటే చెప్పేస్తాడు కదా. పడుకోడు యాక్చువల్లీ. హీ ఓన్లీ స్లీప్స్ for the last at least for last 6 months he's only been surviving on 2 to 3 hours of sleep. That's not a good thing. The right film making fundamentals correct follow చేస్తాడు. అంటే we had a writing తర్వాత అదే బికాజ్ మనం ఇప్పుడు ఎంత బేర్ మినిమం కి సెటిల్ అయినామంటే ఫండమెంటల్స్ ఫాలో అవడం అన్నది చాలా గొప్ప విషయం. అంటే దానికి మళ్ళీ మా అందరికి రీడింగ్ ఇచ్చి అందరిని ఒప్పించిన తర్వాత నేను నా భావి అటెండెడ్ వర్క్ షాప్ ఇన్ ద సేమ్ రూమ్, పక్క రూమ్ అనుకో. కానీ నువ్వు ఇంకా నభా ఓకే. నేను ఇంకా నా భావి అని వినిపించింది. నేను ఇంకా నభా నటేష్ బేసికలీ వి అటెండెడ్ యాక్టింగ్ వర్క్ షాప్ బికాస్ హీ ఇన్సిస్టెడ్ దట్ వి బోత్ టేక్ అ స్మాల్ వర్క్ షాప్
సరే ఇది డైరెక్టర్కి చాలా ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నాం కానీ